అన్న హాయ్ అన్న. హాయ్. అక్కినేని అఖిల్ గారిది కొత్త మూవీ అయితే వస్తుంది. కానీ ఈ మూవీ ఎలా ఉండబోతుంది? చూసారు కదా గ్లిమ్స్ ఆల్రెడీ. జస్ట్ టైటిల్ అనౌన్స్మెంట్ దాంట్లో ట్రోల్ చేసే ప్రతి ఒక్క నా కొడుకు, ఓపెన్ చెప్తున్నా, ట్రోల్ చేసే ప్రతి ఒక్క నా కొడుకు ఆడేమైతే ట్రోల్ చేశాడు ఇంతకుముందు, ఆడే ఇప్పుడు యూట్యూబ్ ఛానల్లో కానీ మన ఇన్స్టా ఐడిలో కానీ అఖిల్ గురించి మంచిగా, అదే దాంట్లో ఒక డైలాగ్ ఉంటుంది, మనం చనిపోయినప్పుడు మన పేరు గుర్తుండిపోవాలని. అది ఆల్రెడీ, అరే మీరంతా బచ్చగాలరా, ఇంకా మీరు ట్రోల్ చేసే వాళ్ళంతా బచ్చగాళ్ళు. చిన్నప్పుడే రెండేళ్ల వయసులోనే, చెడ్డీలు వేసుకునే వయసులోనే రికార్డులన్నీ తీసి ముడ్డీలు వేసుకున్నాడు. జస్ట్ సింహం 4 అడుగులు వెనక వేసిందంటే పని అయిపోయినట్లు కాదు. ఇప్పుడు ఒక్కొక్క నా కొడుకు చెప్తాడు, ఇండస్ట్రీ వేయలేది ఒక అఖిలే. ఓకే, డాన్స్లు అయినా సరే ఏదైనా సరే అఖిలే. అంటే అసలు అఖిల్ గారి మీద ఎందుకన్నా ట్రోలింగ్స్ మొదలవుతున్నాయి. చెప్తున్నాం కదా, మా అక్కినేని హీరోలు కానీ ఫ్యాన్స్ కానీ ఎవరి జోలికి పోము. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మేము ఏంటంటే మా గొడవలకు దూరం ఉంటాం. అంటే గొడవలు దూరం అంటే గొడవ పెట్టుకునే పెద్ద పనేం కాదు, మాకు వద్దనుకున్న మురుగుతుంటాయి కుక్కలు, దాని గురించి మనం పట్టించుకొని ఓ మీదికి ఎరిగి మనకు అవసరం లేదు కదా. ఇప్పుడు అదే కుక్కలే, అదే మొరిగిన కుక్కలే ఇప్పుడు మళ్ళీ మంచిగా రాస్తున్నాయి కదా. అది మా అక్కినేని ఫ్యామిలీ అంటే. అఖిల్ గారికి అసలే హిట్ లేదని, అఖిల్ గారు ఏది రిలీజ్ చేసినా మనం చూసుకుంటే ఆయన వాల్సాలే సోన్సో మీమ్స్ అయితే ఉన్నాయి. ఇవన్నీ వాటి మీద ట్రోలింగ్స్ మొదలవుతున్నాయి. మీరు ఇందాక కూడా ఒక మాట అన్నారు ఆఫ్టర్ కెమెరా, కావాలనే ప్రచారాలు చేస్తలేదు మీ మీడియా వాళ్ళని కూడా, మీరు మమ్మల్ని కూడా ఒక మాట అన్నారు. దేనికని? ఎందుకంటే ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడు అలా నిన్న గ్లిమ్స్ వచ్చాయి, ఇదడకుండా పక్కన వాందొచ్చింది వీందొచ్చింది అంటే అంటే మరి అంత తక్కువ అయిపోయినారు ఏంటి అక్కినేని ఫ్యామిలీ, నాకు అర్థం కావట్లేదు మీడియాకి. అంటే చెప్తున్నాను నేను. బట్ ఒకటి, ఎవడైతే ట్రోల్ చేసా వాడే సలాం కొట్టేలా, ఇప్పుడు వాడే సలాం కొట్టి రివ్యూ రాసేలా చేశాడు ఇప్పుడు దీని ద్వారా. ఇంకొకటి ఏంటంటే, సినిమా ఇంతకుముందు సినిమాలు పోయాయంటే ఆ సురేందర్ రెడ్డి లంజా కొడుకు, తప్పుగా అనుకోకండి బ్రదర్, సినిమా తీసే ముందు ఒక మాట, సినిమా రిలీజ్ అయినాక స్క్రిప్ట్ లేకుండా పోయినా అన్నప్పుడు మన ప్రొడ్యూసర్ అనిల్ సుంకర గారు స్క్రిప్టెడ్ లేదన్నప్పుడు నువ్వు పీకడానికి డబ్బులు పెట్టినావు, అన్ని కోట్లు, 2.5 సంవత్సరాల జీవితం నాశనం లేపినావు. అంతే కదా. సినిమా చూసినట్లయితే ఆయన పర్ఫార్మెన్స్, ఆర్టిస్ట్ పరంగా ఆయన పర్ఫార్మెన్స్ ఆయన చేశాడు. స్టోరీ లేనప్పుడు ఎవడేం చేస్తాడు? స్టోరీ లేకుండానే మరి షూట్కి వెళ్ళే ముందు ఒక స్టోరీ, షూట్ తర్వాత ఒక స్టోరీ అయిందని ఆల్రెడీ చెప్పారు. అండ్ హీరోకి సంబంధం ఉండదు కదా. సరే, హీరోకి సంబంధం లేదు, ప్రొడ్యూసర్ ఏం చేస్తున్నాడు, డైరెక్టర్ని పక్కన పెట్టిన ప్రొడ్యూసర్, నువ్వు డబ్బులు పెట్టే పర్సన్, నువ్వేం చేస్తున్నావు? పాయింటే కదా, నువ్వు డబ్బులు పెట్టే, ఇప్పుడు ఒక రూపాయినా సరే మనం ఆలోచిస్తాం. అట్లాంటి కోట్లు పెట్టినప్పుడు నువ్వు ఆ స్క్రిప్ట్ ఏమవుతుందని నీకు తెలీదా? అదే డైరెక్టర్ ఆల్రెడీ ఇంతకుముందు ఒక సినిమా చేశాడు, ఇప్పుడు ఇది, అందుకే ఇప్పుడు ఆయనకి ఏం సినిమాలు కూడా లేవు కదా. ఇప్పుడు అయితే అఖిల్ గారి నెక్స్ట్ మూవీ అసలు ఎలా ఉండబోతుంది? అసలే అఖిల్ గారు హిట్ కొట్టే అవకాశం ఉందా? గతంలో ఉన్న బ్యాచులర్ అవ్వచ్చు, అఖిల్ అవ్వచ్చు, వీటిలాగా అయ్యే మూవీ అవకాశం ఉందా? నిజంగా చెప్తున్నా, మా నాన్న చనిపోయిన, మా నాన్న మీద ఒట్టేది చెప్తున్నా, సినిమా హిట్ అవ్వకపోతే నేను ఉండను ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఈ సినిమా మీద అంత ఉంది, ఓపెన్గా చెప్తున్నా. ఎందుకంటే మా నాన్నకి చాలా ఇష్టమైన ఈ సినిమా ఎలా ఉంటా అంటే ప్రతి ఒక్కడు, నిజంగా చెప్తున్నా, వేరే అదర్ ఫ్యాన్స్ అయినా సరే ఒప్పుకునేలా ఉంటుంది. అది మీరు చూసారు కదా గ్లిమ్స్ ఎలా ఉన్నాయి, అంటే మీ ఒపీనియన్ ఎలా ఉన్నాయి? మాకైతే చాలా వైల్డ్గా అనిపించింది. అది మాకు అదే కదా కావాల్సింది. ఏంటంటే ఇన్ని రోజులు వెయిట్ చేసినందుకు మాకు నిన్న చాలా ఆనందం. అంటే ఎలా ఉందంటే, నిన్ననే నిజంగా ట్రైలర్ వచ్చేసిందేమో అన్నంత హ్యాపీ అనిపించింది అన్న. ఇంకో డౌట్ అన్న, అసలు అఖిల్ గారు అంత క్లాస్ బాయ్, అసలు ఎందుకని క్లాస్ మూవీస్ కాకుండా మంచిగా లవ్ మూవీస్ చేస్తే లవర్ బాయ్ కింద మన టాలీవుడ్లోనే నెంబర్ 1 పొజిషన్లో ఉన్నది అఖిల్ గారు, ఆ లుక్స్ కానీ ఆయన ఎందుకని మాస్ మూవీస్ ఎంచుకునే అవకాశం ఉంది? అంటే ఇప్పుడు కంటెంట్ని బట్టి, అంటే స్టోరీ మనకు ఇప్పుడు జరిగే ఏమంటారు, ఇప్పుడు రియల్ స్టోరీ మీద జరుగుతుందంటే ఇది, దాని గురించి. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ.